హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్ స్వాతి కెరీర్ స్టడీ. ఇవాళ మన వీడియో వచ్చేసి ఎన్నో రోజులుగా అంగన్వాడీ టీచర్స్ మరియు హెల్పర్స్ ఎదురు చూస్తున్న ఒంటిపూట బడులకు తర్వాత వేసవి సెలవులకు సంబంధించిన జీవో గురించి ఈరోజు మనం ఈ వీడియోలో షేర్ చేసుకోబోతున్నాం. సో ఇదంతా గుడ్ న్యూస్ అండి. ఇది ఇవాళ వచ్చిన జీవో అండి. అంగన్వాడీ సర్వీసెస్కి సంబంధించి అంగన్వాడీ సెంటర్ల నిర్వహణ టైమింగ్స్కి సంబంధించిన జీవో అండి. ఇది లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఇంకా మన ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో దయచేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇందులో ఉన్న ముఖ్యాంశాలు 2 అంశాలు ఉన్నాయండి. మొట్టమొదటి అంశం ఏమిటంటే ప్రీ స్కూల్ యాక్టివిటీస్ నిర్వహించే అంగన్వాడీ సెంటర్ల టైమింగ్స్ పొద్దున 8 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు మార్చబోతున్నారు. ఇది ఎప్పటి నుంచి వర్తిస్తుంది అనే విషయాన్ని కూడా ఇందులో మెన్షన్ చేశారు. అది ఎప్పటి నుంచి అంటే ఏప్రిల్ 4, 2024 నుంచి మే 31, 2024 వరకు అంగన్వాడీ స్కూల్ టైమింగ్స్ 8 గంటల నుంచి 12 గంటల వరకు ఉండబోతోంది. ఇదేనండి దానికి సంబంధించిన సర్క్యులర్స్. దీంట్లో ఉన్న విషయం ఏంటంటే ఇందులో ఫస్ట్ పాయింట్ ఏంటంటే ఎండవేడి కారణంగా అంగన్వాడీ సెంటర్ల టైమింగ్ 8 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు మారుస్తున్నారు. ఇది ప్రిన్సిపల్ సెక్రటరీ గారి నుండి వచ్చిన జీవో అండి. ఏప్రిల్ 4, 2024 నుంచి మే 31 వరకు ఈ సమ్మర్ మంత్ మొత్తం కూడా పిల్లలకి ఎండవేడి, తర్వాత అంగన్వాడీ టీచర్లకి హెల్పర్లకు కూడా ఎండవేడి కారణంగా ఈ అంగన్వాడీ సెంటర్ల నిర్వహణ మార్నింగ్ 8 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు ఉండే విధంగా తీసుకోవడం జరిగింది. అంతేకాకుండా దీంట్లో ఉన్న రెండో పాయింట్ ఏంటి అంటే ఈ అంగన్వాడీ సెంటర్లలో పిల్లలకు మిడ్ డే మీల్స్ అనేది పెడుతున్నారు కాబట్టి ఆ మీల్స్ని ఇంటికే పంపించే విధంగా ఇందులో జీవో అయితే మెన్షన్ చేశారు. అంటే మధ్యాహ్నం భోజనము అంగన్వాడీ సెంటర్లోనే పిల్లలు ప్రీ స్కూల్ పిల్లలు తింటారు కాబట్టి ఆ పిల్లలు స్కూల్లో తినుకోకుండా ఆ మీల్స్ని ఇంటికే పంపించే విధంగా ఈ జీవోలో అయితే మెన్షన్ చేయడం జరిగింది. తర్వాత మూడో పాయింట్ ఏంటంటే సమ్మర్ హాలిడేస్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్. ఈ సమ్మర్ హాలిడేస్ ఏ విధంగా ఉంటాయి అంటే అంగన్వాడీ వర్కర్స్కి 15 రోజులు, అంగన్వాడీ హెల్పర్స్కి 15 రోజులు ఉండే విధంగా నిర్ణయం అయితే తీసుకోవడం జరిగింది. అంగన్వాడీ టీచర్స్కి అయితే మే 1 నుంచి మే 15 వరకు అంగన్వాడీ టీచర్లు తీసుకునే విధంగా ఇందులో మెన్షన్ చేశారు. తర్వాత అంగన్వాడీ హెల్పర్స్ 16వ తేదీ నుంచి మే 30 వరకు, మే 16 నుంచి మే 30 వరకు హెల్పర్స్ తీసుకునే విధంగా డిపార్ట్మెంట్ డెసిషన్ అయితే తీసుకుందనమాట. సో ఈ 2 పీరియడ్స్లోనూ అంటే 1 నుంచి 15 వరకు, తర్వాత 16 నుంచి 30 వరకు రెండు టైమింగ్స్లో కూడా ఖచ్చితంగా అంగన్వాడీ వర్కర్లు హెల్పర్లు ఉండే విధంగా చూసుకోవాలి. అంటే ఎవరో ఒకరు ఖచ్చితంగా ఉండే విధంగా సెంటర్లో ఉండే విధంగా చూసుకోవాలని చెప్పి మెన్షన్ చేశారు. ఎందుకంటే అంగన్వాడీలో తీసుకుంటున్న న్యూట్రిషన్ అనేది పిల్లలకు తప్పకుండా గ్యాప్ అనేది లేకోకుండా ఉండే విధంగా తీసుకుంటున్నారనమాట. తర్వాత 4వ పాయింట్ ఏంటంటే అంగన్వాడీ వర్కర్స్ మరియు హెల్పర్స్కి సంబంధించి పిల్లలు ఆ స్కూల్లో ఉంటారు కాబట్టి ఎండ ఉంటుంది కాబట్టి పిల్లలకు డ్రింకింగ్ వాటర్ ఖచ్చితంగా ఉండే విధంగా, తర్వాత ఓఆర్ఎస్ ప్యాకెట్లు కూడా ఆ సెంటర్లో ఉండే విధంగా చూసుకోవాలని చెప్పి కూడా ఇక్కడ ఇంకొక పాయింట్ అనేది మెన్షన్ చేయడం జరిగింది. తర్వాత ఈ 4 పాయింట్లు చాలా ముఖ్యమైన విషయాలు. ఎన్నో రోజులుగా అంగన్వాడీ టీచర్లు హెల్పర్లు కూడా దీని గురించి వెయిట్ చేస్తున్నారు. మొట్టమొదటి పాయింట్ అయితే ఒంటిపూట బడులు పొద్దున 8 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు నిర్వహించాలని చెప్పి నిర్ణయం అయితే తీసుకున్నారు. అది ఎప్పటి నుండి వర్తిస్తుందంటే ఏప్రిల్ 4వ తేదీ నుంచి మే 31వ తేదీ వరకు ఈ పీరియడ్ అయితే వర్తిస్తుంది. అంటే దాదాపుగా 2 నెలలు అంగన్వాడీ స్కూళ్ళు ఉదయం 8 నుంచి మధ్యాహ్నం 12 వరకు ఉండబోతున్నాయి. తర్వాత అంగన్వాడీ టీచర్లు హెల్పర్లు తీసుకునే సమ్మర్ వెకేషన్ అంటే సమ్మర్ హాలిడేస్లో కూడా ఈ టైమింగ్స్ అనేవి అలాగే ఉంటాయి. అంటే పొద్దున 8 నుంచి మధ్యాహ్నం 12 వరకే ఉంటాయి అన్నమాట. ఆ హెల్పర్స్కి వర్కర్స్కి 2 టైమింగ్స్ అనేది డిసైడ్ చేశారు. 1 నుంచి 15వ తేదీ వరకు, మే 1 నుంచి మే 15 వరకు అంగన్వాడీ టీచర్లు తీసుకోవాలి సమ్మర్ హాలిడేస్. మే 16 నుంచి 30 వరకు హెల్పర్స్ తీసుకోవాలి. ఈ 2 డేట్స్లో కూడా ఈ 2 పీరియడ్లలో కూడా టైమింగ్స్ మాత్రం ఉదయం 8 నుంచి 12 వరకు మాత్రమే ఉంటుంది. తర్వాత మూడవ ఇంపార్టెంట్ విషయం ఏంటంటే పిల్లలకు స్కూల్కి వచ్చే పిల్లలకు మిడ్ డే మీల్స్ అనేది హాట్ కుక్డ్ మీల్ అనేది ఇంటికి పంపించాలన్నమాట. మిడ్ డే మీల్స్ ఇంటికి పంపించే విధంగా చూసుకోవాలి. తర్వాత లాస్ట్ పాయింట్ ఏంటంటే పిల్లలకు ఓఆర్ఎస్ ప్యాకెట్లు, తర్వాత డ్రింకింగ్ వాటర్ అవైలబుల్గా ఉండే విధంగా చూసుకోవాలి. ఇది ప్రిన్సిపల్ సెక్రటరీ జయలక్ష్మి గారి నుంచి వచ్చిన ఇంపార్టెంట్ అప్డేట్ అండి. సో ఈ అప్డేట్ గురించి నేను మీకు ఇంతకు ముందుగానే మన వీడియోస్లో చెప్పున్నాను. ఏప్రిల్లో ఫస్ట్ వీక్లో మీకు ఒంటిపూట బడులు ఉంటాయని చెప్పేసి నేను అప్పుడే చెప్పున్నాను. సో ఇంకా ఎవరైనా ఆ వీడియో కనుక చూడట్లయితే అది కూడా చూడండి.
మన ఛానల్ని ఇంకా చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ అయితే చేసుకోవడం లేదు. దయచేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనున్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేసినట్టయితే నేను చేసిన ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్గా వస్తుంది. ఏ ఇంపార్టెంట్ అప్డేట్ ఉన్నా కూడా ఫస్ట్ నేను మన ఛానల్లో పోస్ట్ చేసేస్తాను. సో ఇదండి ఇవాల్టి వీడియో. మీకు కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.